ఇదే మన బలహీనత. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, ఈ పొరపాటు ఎప్పటి నుండి చేయకూడదు అనుకుంటాం. అనుకునే వెంటనే ఆలస్యం కూడా ఉండదు. ఏ చిన్నదైనా ఈ సినిమా చూడకూడదు, ఈ కాని స్థలానికి వెళ్ళకూడదు, కాని మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇవన్నీ మనం రోజు అనుకునే కొన్ని కార్యక్రమాల్లో కొన్ని అని తిరిగి అవే చేస్తుంటాం. మీరు చెప్తారు, నేను చెప్పాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ లేవనుకుంటే కొడుకు కూతురు, భార్య భర్త, భర్త ఎక్కడ బ్రదర్, భార్య ఎక్కడ బ్రదర్, పిల్లవండి బ్రదర్, ఒకటి పిల్లవండి బ్రదర్, పోదక్కడి. అయ్యో, మనకు సిగ్గే తగి ఉన్నది, మనకు అవమానమే తగి ఉన్నది. మంచి ప్రకటించడానికి వచ్చినాడు, దుఃఖ దినములు సమాప్తం చేయటానికి వచ్చినాడు, వారి బాష్ప బిందువులు తుడిచివేయటానికి వచ్చినాడు, దుఃఖము నిట్టూరు ఎగిరిపోనట్టు చేయటానికి వచ్చినాడు, బూడిదకు ప్రతిగా పూదరణను ధరింపు చేయటానికి వచ్చినాడు. ఆర్య టారీ అని ఒక బైబిల్ పండితుడు చికాగోలో, అమెరికాలో ఉండేవాడు. ఆయన ఇలాగన్నాడు, అపోస్తలుడైన పౌలు చేతిలో ఉండే 14 పత్రికలు రాయబడ్డాయి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు మీరు జవాబు చెప్పాలని కాదు, అంటే మనము ఒక ఆలోచన చేయటానికి కొంత సమయం తీసుకుంటే వాక్యం యొక్క మాధుర్యత అర్థమవటానికి అవకాశం ఉంది. ఆ 14 పత్రికల్లో బాప్తిసాన్ని గురించి ఎన్నిసార్లు రాశాడో తెలుసా? కనీసం 15 సార్లు రాశాడు. పౌలు రాసిన 14 పత్రికల్లో బాప్తిసాన్ని గురించి కనీసం 15 సార్లు రాసిండు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ఎన్నిసార్లు రాశాడో తెలుసా? ఇది నేను చెప్పే మాటలు కాదు, ఆర్య టారీ అనే భక్తుడు చెప్పింది. More than 50 times Paul mentions about the second coming of Jesus Christ in his epistles. ఆయన రాసిన 14 పత్రికల్లో బాప్తిస్మ అనేది 15 సార్లే రాస్తే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి దాదాపు 50 సార్లు పైచిలకు రాశాడంట. దాదాపు ఆయన రాసిన ప్రతి పత్రికల్లోనూ ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రెండవ రాకడ అనే చిత్రపటాన్ని గీయటానికి చేసిన ప్రయత్నం అమోఘం. దీని అంతటిని బట్టి మనకి ఏం సూచిస్తుందంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మొదటి రాకడ కొరకై రక్షణ అనుగ్రహించుట కొరకై వచ్చినవాడు రక్షించబడిన వారిని నిత్యత్వములో ప్రవేశింపచేయుట కొరకై రానయున్నాడు అనేది మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ అంతకంటే రెండంతలు కూడా వాస్తవం అన్న సంగతి మర్చిపోకూడదు. అంటే బైబిల్ అంతా రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేస్తుంది. మొదటి పాత నిబంధన అంతా ద ప్రాఫెసీ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన ప్రవచనం. అదంతా పాత నిబంధన అంతా మనం ఒక ప్రవచనం కింద తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అలాంటి ప్రవచనం ఏంటి అని అంటే, పాత నిబంధనలో కొన్ని వాక్యాలు రాశారు. నేను ఇప్పుడు సమయాన్ని బట్టి అన్నీ చెప్పను, కానీ ఒక వాక్యం మాత్రమే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం 61 అనుకుంటా. యెషయా గ్రంథం 61, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61. మొదటి 2 వచనాలు ఇది యేసు ప్రభు వారి యొక్క సంగతిని గురించి చెప్పబడింది. నేను 2వ వచనం చదువుతా. ఐజయా 61 verse 2, యెషయా 61:2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఇంకా చాలా విషయాలు రాస్తూ ఆయన నన్ను పంపియున్నాడు. అదే మొదటి రాకడ. ఓకేనా? ఇప్పుడు ఇదే వాక్యాన్ని యేసు ప్రభు వారు లూకా సువార్తలో చదివాడు. లూకా సువార్త 4వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 4. లూకా సువార్త 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. 17, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను, ఆయన గ్రంథము విప్పగా. ఇప్పుడు విషయాలన్నీ రాసినారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు గుర్తుపెట్టుకోవాలా, జవాబు ఖచ్చితంగా చెప్పాలా. 19వ వచనం, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు.
61కి ఇక్కడికి ఎగిరిపోయిన మాటలేంటి అంటే చెప్పబడని మాటలు. 61:2 ప్రభువు యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరూ ఓదార్చు అవన్నీ రాశారు కదా. ఇక్కడ ఎక్కడ దాకా ముగించాడు? లూకా సువార్త 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమైంది? మిగతా పదం ఏంటి? ప్రతిదండన దినము, ద డే ఆఫ్ హిజ్ రెవెంజెస్. ఆ పదం ఎందుకు మిస్ అయింది ఇక్కడ? పోనీ తర్వాత చదివినాడా అంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, 20 వచనం అనుకుంటా, లూకా 4:20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. దెర్ ఈజ్ నో రీరీడింగ్ అగైన్. మరలా అయ్యో ఇంకా చదవాల్సింది ఉంది కొద్దిగా, మళ్ళీ నేను చదువుతానని చెప్పలేదు. గ్రంథమును చుట్టి, ఇంగ్లీష్లో ఏమో రాసి క్లోజ్డ్ ద బుక్. ఆ దినాల్లో ఇలాంటి పుస్తకం కాదు ఉండేది, పెద్ద పెద్దవి మన మ్యాప్స్ ఉంటాయి కదా, బయట అమ్ముతారు కదా, వరల్డ్ మ్యాపు, కర్ణాటక మ్యాపు, ఇండియా మ్యాపు, యూరోప్ మ్యాపులు అమ్ముతుంటారే. మనం మ్యాప్ను రోల్ చేస్తాం కదా పాఠశాలల్లోనో మన ఇంట్లో, నాకు అక్కడ తగిలిస్తాం కదా. అలాగ మ్యాపులు అంత సైజు ఉండేవి అన్నమాట, దేవుని యొక్క వాక్య ప్రతులు. అవన్నీ చుట్టూ ఒక మూలకు పెట్టేవాళ్ళు. యేసుప్రభువు వారు లేచి నిలబడినప్పుడు అది వస్తే యెషయా గ్రంథం 61 వచ్చింది, ఆయన చదువుతూ వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు, ఆయన ప్రతిదండన దినము ప్రకటించుటకు నేను వచ్చినానని చెప్పాడు, కానీ ప్రతిదండన దినము అనేది స్కిప్ చేశాడు. ఎందుకని? ఆయన ఉన్నంత దాకా ప్రతిదండన లేదు. ఆయన హితవత్సరం ప్రకటించేవాడు. హిత ప్లస్ వత్సరము అంటే మంచిది. ఈ కేమ్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. అక్కడ దాకా చదివాడు, గ్రంథం మూసేసినాడు, ఇచ్చినాడు. అంటే ప్రతిదండన దినం అనేది నేనున్నంతకాలం, అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నంతకాలం మీకు ప్రతిదండన దినము లేదు. అందుకని నన్ను పంపినాడు దేవుడు. అందుకని ఆ గ్రంథపు చుట్టను, ఆ గ్రంథపు దానిని చుట్టి, క్లోజ్డ్ ద బుక్, దానిని మూసి, తెరవేసేవాడు ఆయన్నే, మూసేవాడు ఆయన్నే. నేను ఈ మాట చెప్తే తప్ప? ఏ మాట? ఇప్పుడు దీన్ని పికప్ చేసుకొని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గ్రంథమును విప్ప యోగ్యుడు ఎవడు, కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఏడవకుము. 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 5:5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు. ఎప్పుడు మూసినాడు? ఎప్పుడు? లూకా సువార్త 4:19-20. ఈ క్లోజ్డ్ ద బుక్, ఆ గ్రంథమును మూసినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గ్రంథమును విప్పుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఇప్పాడు? 4:17 లూకా సువార్త, లూక్ చాప్టర్ 4. చాలు. వాట్ ఎ స్పెక్టాక్యులర్ ఫ్రేజ్ ఇస్ దిస్. ఆయన గ్రంథమును విప్పగా. ఎవరికా శక్తి లేదు, ఎవరికా సామర్థ్యం లేదు, ఎవడు యోగ్యుడు కాదు. విప్పేవాడు ఆయనే, మూసేవాడు ఆయనే. ఈ ప్రకటన లూకా సువార్త 4వ అధ్యాయంది ప్రకటన 5లో కూడా చెప్పబడింది అని అంటే బహుశా తప్పంటారా? ఒకవేళ కాంటెక్స్ట్ ఇది కాకపోవచ్చు, పుస్తకం ఇది కాకపోవచ్చు, అయితే వాక్యం మాత్రం ఇదే. ప్రతి దండన దినము, ద డే ఆఫ్ హిజ్ రివెంజ్. ఆయన ప్రతిదండన. ఇప్పుడు ఆ పుస్తకం ఇప్పిన వెంటనే ఏం జరగబోతుందో 6వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతాయి. పాత్రలు, తీర్పులు, శ్రమలు, అవన్నీ ప్రతిదండన స్టార్ట్ అయిపోతుంది. కానీ యేసు ప్రభువు వారి భూమి మీదకి మొదటిసారి
హితవత్సరం ప్రకటించడానికి వచ్చిన, మంచి ప్రకటించడానికి వచ్చినాడు. దుఃఖ దినములు సమాప్తం చేయటానికి వచ్చినాడు. వారి బాష్ప బిందువులను తుడిచివేయటానికి వచ్చినాడు. దుఃఖము నిట్టూరు ఎగిరిపోనట్టు చేయటానికి వచ్చినాడు. బూడిదకు ప్రతిగా పూదండం ధరింపు చేయటానికి వచ్చినాడు. ప్రభు యొక్క ప్రతిదండన దినాన్ని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆపివేశాడు. ఆయన అది చదవలేదు, అది మూసేసినాడు. ఇంక దాన్ని ఎవరు ఇప్పలేరు. ఇప్పుడు 5వ అధ్యాయం ఇప్పుతున్నాడు. అంతదాకా ఏముందంటే హితవత్సరమే, హితవత్సరమే, హితవత్సరమే. ప్రభు యొక్క హితవత్సరం, ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రొక్లైమ్డ్. ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు. అప్పుడు పంపడం వేరే, తర్వాత ఆయన పంపడేది వేరే. గలతీ 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. మనందరి ప్రాయశ్చిత్తం కొరకై, విమోచన కొరకై రక్షకుడిగా యేసు ప్రభు వారి భూమి మీదకి పంపించబడ్డాడు. ఆ యేసు ప్రభు వారు మన పాపలన్నీ సిలువలో భరించి, రక్తము కార్చి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేపబడిన కారణం చేత పాపలమైన మనకు రక్షణార్థమైన వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు ప్రభు యొక్క హితవత్సరం దగ్గర ఉన్నాము. ఎక్కడ లేము. ఆ దండన దినం దగ్గర లేము. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘం ఉన్నంత దాకా హితవత్సరం ప్రకటించుటకు నన్ను పంపెను. అక్కడ దాకా పుస్తకం మూసివేయబడింది. ఇంక దాన్ని ఎవరు తెరవలేరు. మరలా తెరవుట కొరకే దావీదుకు వేరు చిగురి యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపడే దినం ఒకటి రాబోతుంది. ద ప్రాఫెసీ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించిన ప్రవచనం. ఇలాంటి ప్రవచనాలు పాత నిబంధనలు అనేకం కనిపిస్తున్నాయి. తరచి చూచేవారికి యేసు ప్రభు యొక్క 2వ రాకడ పాత నిబంధన ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం కొత్త నిబంధన దాకా ఓ బంగారు తాడు వలె కొనసాగిపోతూ ఉంది. అది తెలుసా వాళ్ళ కాదు. 2వ సువార్తలు ఇప్పుడు మనం చూస్తామా? వాట్ ఈస్ దేర్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద గాస్పల్. సువార్తల్లో యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి 24 మత్తయి సువార్త 4వ వచనం. మాథ్యూ చాప్టర్ 24:4. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. మాథ్యూ 24:4. యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఏం చేసేవాళ్ళు వస్తారు? డిసీవర్స్. చూడండి, మోసం అనేది మనుషునికి సాధారణంగా కలిగిన లక్షణం కాదు. దేవుడు మనుషులు అది పెట్టలేదు. ఎవరు మోసం చేసినారు? శత్రువు మోసం చేసినాడు, సాతాను మోసం చేసినాడు. ఇప్పుడు మనుషుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మనే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఆయన పేతురు అంటాడు కదా, పరిశుద్ధాత్మను మోసపురచడానికి మీరు ఎందుకు ధైర్యం చేసినారు? మోసానికి అలవాటు పడినాడు ఎవరినైనా చేస్తాడు. పక్కన వాళ్ళైనా చేస్తాడు, అమ్మనైనా, నాయనైనా, భార్యనైనా, భర్తనైనా, ఎవరినైనా చేస్తాడు. వాళ్ళకేమీ తేడా అంటే పక్షపాతమేమి ఉండదు. పాతకాలంలో అనుకున్నారు కదా, ఏమనుకున్నారంటే డబ్బులు మన దగ్గర ఉంటే వాళ్ళని తీసుకెళ్తారేమో, అందుకే బ్యాంకులో వేస్తామని అనుకున్నారు. బ్యాంకులకు కూడా కన్నం వేసి డబ్బులు తీసేటప్పటికి ఇటు కూడా చేసేస్తున్నారు. కనుక దీన్ని ఏటీఎంలో పెడదామో అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా అనుకున్నారు. ఏటీఎంలో పెట్టిన తర్వాత అసలు బ్రదర్ ఇంకా డబ్బులే దొంగతనం చేయరంటే అనుకున్నారు. వీళ్ళని మించిన వాళ్ళు అవతల వాళ్ళు ఏటీఎంని ఎలా పగలగొట్టాలో నేర్చుకున్నారు. దాంట్లో నుండి డబ్బులు దంచుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు బ్రదర్ అట్లయితే కుదరదు, ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం బ్రదర్, ఎవరికి తెలియదు నేను పంపించే డబ్బులు, ఎవరు తీసేయలేరు అని అనుకున్నారు. అన్నిటికంటే ఇప్పుడు ఆన్లైన్ ఇంకా ఘోరమైన మోసాలు వచ్చినాయి. బ్యాంకు పగలు కొట్టేదన్నా కష్టము, ఏటీఎం పగలు కొట్టేదన్నా కష్టము, కానీ ఆన్లైన్ మోసాలు ఇంకా ఎక్కువ. అంటే మనిషిని మోసం చేసుకోకుండా చేస్తామని అంత నియంత్రిస్తూ వస్తారో మోసాలు ఇంకా పెరిగిపోతూ వస్తున్నాయి. డబ్బుల్లో మోసాలు, వివాహ వ్యవస్థలో మోసాలు, వస్త్రాల్లో మోసాలు, ప్రతి దాంట్లో మనిషి అంటేనే ఈజ్ ఈక్వల్ టు, ఈ మాట అంటే తప్ప, ఏ మాట? మనిషి ఈజ్ ఈక్వల్ టు మోసము. 3 అక్షరాలు ఇవి, 3 అక్షరాలు అవే కూడా. అలాగొచ్చింది. కనుక 2వ రాకడలో మోసాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అనేది కూడా ఒక సూచన. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు యొక్క 2వ రాకడ కూర్చున్న
కార్యములను జ్ఞాపం చేస్తుంది. 27, 28 అధ్యాయాలు మత్తయి సువార్తలో యేసు ప్రభు రాకడ కొరకు ఎలాగ ఉండాలా, ఏమి చేయాలా, ఏం చేయకూడదు అనేది కొన్ని జ్ఞాపం చేస్తాడు. సిద్ధపడి ఉండాలా, మోసం చేయకోకుండా చూసుకోవాలా, కాపాడుకోవాలి. ఇప్పుడు వాటిని గురించి మనం ఆలోచించట్లేదు, కానీ ఈ మోసాల నుండి తప్పించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచి, ఆయన మోసపరుచు ఆత్మ కాదు, ఆయన నష్టం చేసే ఆత్మ కాదు, ఆయన సర్వసత్యంలోనికి నడిపించు ఆత్మ. ఈ లీడ్స్ అస్ ఇన్ టు ద ఆల్ ట్రూత్. ఆయన పాపను గుడిచి నీతిని గుడిచి ఒప్పింపచేయను, ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపించు. అందుకే రోమా 8:14 రాయబడింది, అందరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. 3వది చూస్తామా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి ఒకటి 11 గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఈ మాటలు ఆలకించండి. ఈ మాటలు ఉన్నంత దాకా మనకి ఎంతో బలం, ఊరట. ఏంటి ఏ మాటలు? ఏం మాటలు? తిరిగి వచ్చుట, మరలా వచ్చుట, నేను వచ్చుచున్నాను. యోహాను 14 అన్నాడు కదా, నేను వెళ్ళి మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని వచ్చి మరలా తిరిగి ఇంకొకసారి, రెండవసారి రాకడ, ప్రత్యక్షమొకట, ఇవన్నీ బైబిల్లో మనకు రెండవ రాకడకు తెలియజేసే పర్యాయ పదాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పదప్రయోగం అమోఘం. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా, ఆయన వచ్చు వరకు. ఇవన్నీ పదాలన్నీ ఒక దగ్గరికి ఏరుకుంటే ప్రభువారు మన విషయం ఎంత రకరకాలుగా పట్టింపు కలిగి ఉన్నాడు. గలిలే మనుషులంటే ఎవరు? గలిలే అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం కదా, ఒక వివాహం జరుగుతుంది గలిలేలోని కానాలో. యేసు ఆయన శిష్యులు వివాహమునకు పిలువబడరి. గలిలే అంటే గుండ్రని, సర్కిల్ అని అర్థం. భూమి గుండ్రంగా ఉందంటాం కదా, అంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికే రావాలంటాం కదా, ఏం చేసినా తిరిగి అక్కడికే రావాలని అంటాం కదా. యేసుప్రభు నాకు వద్దనుకున్నా కానీ నువ్వు రావాల్సిన యెడల ఆయన యుద్ధకే రావాలని. అంటే గల్లే మనుషులు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు సున్నతో ఆరంభిస్తారు, తిరిగి ఎంతో తిరిగేసి వస్తారు దేశం అంతా, మళ్ళీ ఎక్కడికి వస్తారు? అక్కడికే రావాలా. విశ్వాసులు కూడా చాలాసార్లు అనుకుంటారు, ఇంకా నాకేం అవసరం లేదులే అని అనుకుంటారు, తిరిగి ఎక్కడికి రావాలా? అక్కడికే రావాలా. పాప విషయంలో కూడా అంతే. ఏం పాపం చేస్తారు, దీని నుండి తప్పించుకోవాలనుకుంటే తిరిగి దాంట్లోకే వస్తున్నారు. గల్లే మనుషులు అంటే తిరిగి అదే పొరపాటు, అదే కాని కార్యం, అదే జరిగించారు. ఇదే మన బలహీనత. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, ఈ పొరపాటు ఇప్పటి నుండి చేయకూడదు అనుకుంటాం. అనుకునే వెంటనే ఆలస్యం కూడా ఉండదు. ఏ చిన్నదైనా, ఈ సినిమా చూడకూడదు, ఈ కాని స్థలానికి వెళ్ళకూడదు, కాని మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇవన్నీ మనం రోజు అనుకునే కొన్ని కార్యక్రమాల్లో కొన్ని అని తిరిగి అవే చేస్తుంటాం. వాళ్ళు గలిలే మనుషులు అంటే చేయకూడదని అనుకుంటారు, చేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితాంతం ఇంకా అలాగే చేస్తారు. కనుక గల్లే మనుషులారా, ప్రభుకు స్తోత్రాలు. అలాంటి వారిని ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి గల్లేలోని కానాల్లో నీళ్ల బాణలను ద్రాక్షరస బాణలుగా మార్చినట్లుగా యేసు ప్రభు ఈ దినాన శిలువ ద్వారా మనలాంటి వారిని కూడా కడిగి శుద్ధీకరించి ఆయన కొరకు ఎదురు చూచే ప్రజలుగా తయారు చేస్తూ ఉన్నాడు. ప్రీచింగ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన బోధ. ఇప్పటిదాకా 3 విషయాలు మనం చూస్తున్నాం. 4వది చూస్తామా? పత్రికల్లో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు పరిచయమైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52. 1 Corinthians chapter 15 verse 52. చాలండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో ఇదిగో అంటే హ్యావ్ సమ్ స్పెషల్ అటెన్షన్ అని. నేను వచ్చుచున్నానని చెప్పలేదు యేసుప్రభు. బిహోల్, ఇదిగో నేను వచ్చుచున్నాను. కనుక ఇప్పుడు దాకా 4 సంగతులు చూసినాం. మొదటిదేంటి? ద ప్రాఫెసీ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ గురించిన ప్రవచన. రెండవది ఏంటి? ద ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ గురించిన కార్యము. మూడవది ఏంటి? ద ప్రీచింగ్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ గురించిన ప్రకటన. నాలుగవది ఏంటి? ఈ పత్రికలో రాయబడినట్లు ద ప్రాక్టీస్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఎలాగ మార్చబడతాం ఆ సంగతులు రాసిన ఒక మర్మము తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? బైబిల్లో కొత్త నిబంధనలో పౌలు రాసిన 14 పత్రికల్లో ఎన్ని మర్మాల గురించి రాశాడు? ఇది మర్మము. దీన్ని ఎవరు లేని నాకు తెలిసి యేసుప్రభువు అలాగొస్తాడు ఇలాగొస్తాడు అంతా వట్టి మాటలే. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది, నేను ఒక మర్మము మీకు చెప్పుచున్నాను. దట్స్ ఎ మిస్టరీ దట్ క్యాన్ బి అన్ఫోల్డెడ్. అది ఎలాగ లాజిక్ అందదు, రీజనింగ్కి అందదు, సైన్స్కి అందదు, మానవ జ్ఞానానికి అందదు. మనమందరం మార్పు చెందుతామంట. ఎట్ట మార్పు చెందుతాం బ్రదర్? ఒకసారి చూపించండి బ్రదర్ అంటే అందదు బ్రదర్ అది, బికాజ్ ఇట్స్ ఎ మిస్టరీ. దాదాపు 24 మర్మాలు ఆయన పత్రికల్లో రాశాడు. దాంట్లో 22 మర్మాలు సామాన్యమైనవి, 2 మాత్రమే గొప్ప మర్మాలు, గ్రేట్ మిస్టరీస్. ఆ 2 గొప్ప మర్మాలు ఇది లేదు అంటే ఇది అంత గొప్పది కాదు పౌల దృష్టిలో అనేమో, లేదా దేవుని దృష్టిలో అనేమో మనకు తెలియదు. ఆ 2 గొప్ప మర్మాలు ఏమన్నా నేను ఇప్పుడు చెప్పను, మీకు తెలుసు అనుకుంటా. ఒక మర్మము, మనం రెప్పపాటున మార్చబడతాం. మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ఇదే. ఎవరు మారుస్తారు? ఎలాగ మారుస్తారు? ఎట్లా మారుస్తారు? ప్రభువే మారుస్తాడంట. మార్చువాడు ఆయన, మార్చబడేది మనము. పౌలును కూడా ఇక్కడ కలుపుకుంటున్నాడు. మనమందరము, మీరందరూ అని చెప్పట్లేదు, ఆయన కూడా కలుపుకుంటున్నాడు. ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్. పాల్ ఈజ్ సచ్ అన్పారలడ్ ఇన్క్రెడిబుల్ అపోజల్. ఈ ఇంక్లూడ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద మెజారిటీ ఆఫ్ ద థింగ్స్. చాలా విషయాల్లో తనకు మనలను మనమే విమర్శించుకున్న ఎడల, పౌలు అంటాడు విమర్శ, పౌలు అంటాడు పరీక్షించుకోవాలి ప్రభు యొక్క బల దగ్గర. అంటే మన సంగతి ఏంటి? పౌలు అంటాడు మనం అందరము మార్చబడతాం, మన సంగతి ఏంటి? పౌలు అంటాడు మనం అందరం ఎదురు చూస్తున్నామంటే మన సంగతి ఏంటి? కనుక పౌలు విశేషంగా తను మనలో కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా మనం వేరుగా అని అనుకుంటాం, నేను వేరు, కాండం వేరు, ఆకులు వేరు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. నో, యేసు రక్తం ద్వారా కడగబడి మనం అందరం అలాగ వస్తున్నామని. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రెప్పపాటున మార్చబడతారు. దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీని యందు విశ్వాసం ఉంచిన వారు, విషాదకరమైన సంగతి ఏంటంటే విడువబడతారు. ఆరని అగ్ని, నరకం, వేదనకరమైన స్థలం. మేము ఇలాగ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, వాస్తవాలు చాలాసార్లు చేదుగా ఉంటాయి. వాస్తవాలు ఆరంభంలో చేదుగా ఉంటాయి, అంతంలో మధురంగా ఉంటాయి. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే ఎంతో ఆశీర్వాదం. ఆ వాస్తవాలు కొంతమంది అంగీకరించినారు, యేసును అంగీకరించడానికి కొంతమంది ఇష్టపడ్డారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు తనకు తానే నేను యేసును అని ఎన్నిసార్లు చెప్పాడు? ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను నేను. మీరు చెప్తారా నేను చెప్పాలా? ఇది ఫండమెంటల్. యేసు అంటేనే కదా క్రీస్తు దగ్గరికి వస్తాం, క్రీస్తు అంటేనే కదా ప్రభు దగ్గరికి వస్తాం. అక్కడింటే కదా యూదా గోత్రపు సింహం అంత. యేసు దగ్గర లేకపోతే ఎలాగా? కుడివైపున ఎలాంటి దీపడం దొంగ వేసిన మాట, చిన్న ప్రార్థన ఇది, యేసు అన్నాడు. వెరీ స్మాల్ అడ్రస్. మీరు చెప్తారు నేను చెప్పాలా? చెప్పండి. మీరు చెప్తే ఒక గెస్,
ఏదో ప్రయత్నం చేసినారు, అటెంప్ట్ చేస్తే మార్కులు వస్తాయా రాదా వేరే విషయము. పేపర్ ఖాళీకి పెట్టుకుని ఏదో ఒకటి రాయండి, క్వశ్చన్ పేపర్ అన్నా. టీచర్లు అట్లే చెప్తుంటారు కదా కొన్నిసార్లు, నీకు క్వశ్చన్లు రాకపోయినా జవాబులు రాకపోయినా ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అయినా ఆన్సర్ బుక్లో రాసిరారా అని. ఎందుకంటే టీచర్ మార్కులు వేసుకొని పాస్ చేయాలంటే ఆన్సర్ బుక్ ఖాళీగా ఉంటే చేయలేడు కదా. ఎన్నిసార్లు మీరు షాక్ అవుతారు నేను చెప్తే. ఇప్పుడు మీరు చెప్తారు, నేను చెప్పాలి. చెప్పండి 5, 6, 7, 8, 9, 10, 20, 20 అని ఏదో ఒకటి సంఖ్య చెప్పడం కష్టమా? 2 సార్లు, ట్వైస్. మీరు నమ్ముతారా ఈ మాట? 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినప్పుడు తనకు తానుగా నేను యేసునని 2 సార్లే చెప్పాడు. ఓన్లీ ట్వైస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్. మొదట ఎక్కడ చెప్పాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 9. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం verse 5, 9:5. I am Jesus. What a deep revelation is this. This is the first time Jesus claims that I am Jesus. నేను యేసును. యేసుని పేరు పెట్టాం మత్తయి 1లో మనకు పరిచయం కదా. తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని. ఇతరులు పిలిచిండేది పరిచయం, దొంగ పిలిచిండేది పరిచయం, దయ్యం పట్టిన వాడు పిలిచిండేది పరిచయం, ఇవన్నీ పరిచయమే. కానీ యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే ఐ యామ్ జీసస్, నేను యేసును 2 సార్లే పలికాడు. మొదటిసారి ఇక్కడ అంటే ఏమని అర్థం? ఒక మనుషుడు పాపంలో జీవిస్తూ తీర్పు వైపు పరుగులు తీస్తున్నప్పుడు యేసు తాను రక్షకుడిగా ప్రత్యక్షపరచుకోవాలని కోరాడు. తార్సువాడైన సౌలు సంఘాన్ని హింసిస్తూ దుర్మార్గంగా జీవిస్తూ పాపం వైపు వెళుతూ ఉంటే యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమై, తార్సువాడైన సౌలు యొక్క పదజాలం మీకు తెలుసు కదా, ప్రభువా లార్డ్ హూ ఆర్ట్ thou. ఇప్పటిదాకా ఆయన అంటే ఎవరో తెలియకుండా జీవించిన వాడు ఇప్పుడు ఒకేసారి ఎంత డీప్ కన్ఫెషన్లోనికి వచ్చినాడు. అంటే నువ్వు ప్రభువు, నా ప్రాణానికి, నా ఆత్మకు, నా దేహానికి, నాకు సమస్త చెందిన దానంతటికి యువర్ లార్డ్, యువర్ బాస్. లార్డ్ హూ ఆర్ట్ thou, నీవెవడవు? ఐ యామ్ జీసస్. అలా జ్ఞాపం చేస్తున్నాం. ఇంకా యేసు ఎవరో తెలియకుండా ఉంటే మునికోలుకి ఎదురుదనతో యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా జీవిస్తూ నేను నీవే సమస్తం నాకు తెలుసు, చదవచ్చు, జ్ఞానవచ్చు, తర్వాత పరిస్థితులన్నీ నాకు బాగా తెలుసు అని దూరంగా వెళ్ళిపోతుంటే యేసు ప్రభు నేను దర్శించాలని కోరుతున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం సామెతలో చెప్పబడింది, ఒకని ఎదుటి సరైనదిగా కనపడు మార్గం కలదు కానీ తుదకద మాడమునకు త్రోవ తీను. అలాంటి మార్గంలో యేసు వచ్చి నిలబడ్డాడు. ఐ యామ్ జీసస్, నేను యేసును. ఇప్పుడు ఏవాడు పౌలు? ఏదో తారసవాడైన సౌలు కదలలేకపోయాడు. 3 రోజులు గుడ్డితనం వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ శక్తి ఉంది. గడగడలాడించినవాడు, దేవుని సంఘాన్ని హింసించినవాడు, దూషకుడు, హానికాడు, హింసకుడు, ఆ నామం ఒక్కసారి బయటికి వెజలబడిన వెంటనే బోర్లబడిపోయాడు. తన జీవితం అంతా పూర్తిగా మార్పు చెందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. నేను యేసుననే ప్రత్యక్షత పొందిన వ్యక్తి మనలాగా ఉండడు. మనలాగంటే రక్షణ పొందక మునుపు ఎలాగో, రక్షణ పొందిన తర్వాత అలాగే, బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగే, పెళ్ళైన తర్వాత అలాగే, పిల్లలైన తర్వాత అలాగే, కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత కూడా అలాగే, సేమ్ టు సేమ్. నో చేంజ్. ఎక్కడ చేంజ్? నీళ్ళలోనా, బాప్తిసంలోనా, బట్టల్లోనా, దేంట్లో? వెరీ చేంజ్. హృదయంలో మార్పు వస్తుంది. వాళ్ళు అంత దాక్కున్న తారసవాడైన సౌలు వేరే. ఇప్పుడు యేసు ప్రత్యక్షమైన తర్వాత చూడండి ఆయనలో ఉన్న మార్పు ఎంత దూరం వెళ్ళిందంటే 14 పత్రికలు రాసి ఎంత దూరం వెళ్ళింది. మధ్యధరా సముద్రం అంతా 3 సార్లు కలయిదిరిగి సువార్తను ప్రకటించేంత దూరం వెళ్ళింది. 3వ ఆకాశానికి వెళ్ళేంత దూరం వెళ్ళింది. వచింపశక్యం కానీ మాటలు వినేంత దూరం వెళ్ళింది. బైబిల్లో రాస్తూ వచ్చినారు, ఆయన కర్చీపు
చేతి రుమాలు తగిలితే చాలా మాకు స్వస్థత వస్తుందని ఆయన చుట్టూ వచ్చినారంతా. బైబిల్లో రాయబడింది, పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించు. గ్రేట్ మిరకల్స్ ద లార్డ్ హ్యాస్ డన్. ఆయన చివరికి ఇలాగన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడ ముట్టించుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నాకు మాత్రమే కాక ఎవరికి? ఆయన రాకడను ఆపేక్షించు వారికి. చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన నరనరాల్లో ఏముంది? మనం చచ్చిపోయేటప్పుడు ఏముంటుంది? మీరు చెప్తారు, నేను చెప్పాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ లేవనుకుంటే కొడుకు, కూతురు, భార్య, భర్త ఎక్కడ బ్రదర్, భార్య ఎక్కడ బ్రదర్, పిల్లవండి బ్రదర్, ఒకటి పిల్లవండి బ్రదర్, పోదక్కడి. పౌలు చనిపోవటానికి సిద్ధంగా అని ఈరోజు సామ్రాజ్యము దగ్గర ఉన్నప్పుడు చంపటానికి ఒక కత్తి తీసుకొని వస్తే అది మెరసిపోతూ ఉంది. కత్తి తీసుకొని వచ్చి ఆయన తలను శిరచ్ఛేదనం చేయాలని ఆజ్ఞ జారీ చేయబడిందంటే చరిత్ర చెప్తుంది. అలాంటి పరిస్థితులు ఆయనకి కత్తి కనపడలేదు. ఈరోజు చక్రవర్తి కనపడలేదు, రోమా చక్రవర్తి కనపడలేదు, చక్రవర్తులకి చక్రవర్తి, రాజులు కనపడలేదు, రాజులకు రాజు, ప్రభువులు మాత్రమే కాదు ప్రభువులకు ప్రభు. నీ రాకడ అపేక్షించు వారి కొరకు నీతి కిరీటము. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్. యేసు ప్రత్యక్షత పరాకాష్ట అది. ఇప్పుడు చెప్పండి, మనకి బేసిక్ రెవల్యూషన్ ఉందా? నేను యేసును, ఐ యామ్ జీసస్. ఎంత పడిపోయాము. పాపాల మైసిలో దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించంటే ఆయన ఉచితంగా క్షమించి భిక్ష పెట్టాడు, క్షమాపణ పొందాము. యేసు అనే ప్రత్యక్షత ఇంకా మన హృదయాన్ని తాకలేదేమో. తాకితే అలాగుండము. తిరిగి అదే పాపకార్యాలు, తిరిగి అదే కాని కార్యాలు, తిరిగి అదే అబద్ధాలు, తిరిగి అదే మోసాలు, తిరిగి అదే వంచనలు, తిరిగి అదే దేవునికి దూరం అయిపోయేది. తిరిగి అదేది చేయలేడు, చేయచాలాడు, చేస్తూ ఉన్నాడంటే ఇంకా యేసు ప్రత్యక్షతలోనికి రాలేదు. ఐ యామ్ జీసస్, నేను యేసును. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించమవడే మాత్రమే కాదు, ఆయన నిజముగా లోకరక్షకుడు. అదే ప్రజలు గుర్తించు. ఒక్క తార్సువాడైన సౌలుకు యేసుగా తన ప్రత్యక్షమైతే ఇంత ప్రభావితమైతే, మనందరికీ మరి యేసుగా ప్రత్యక్షమైతే ఇంకెంత ప్రభావం కావాలా? అయ్యో, మనకు సిగ్గే తగి ఉన్నది, మనకు అవమానమే తగి ఉన్నది. ఒక్కడు నేను యేసునని స్వరం విన్న వెంటనే ప్రపంచాన్ని తలకిందలు చేసినాడు. సిలువను ఊరేగిస్తూ ప్రపంచాన్ని చుట్టూ తిరిగేసి వచ్చినాడు. నేను యేసునని ఇంతమంది వింటే మాట, ఆన్లైన్లో ఆఫ్లైన్లో, మరి ఏం కావాలా ప్రపంచం? మనమేం కావాలా? మన చుట్టూన్నోళ్ళు ఏం కావాలా? యేసు ప్రభు మనం దర్శిస్తే ఎంత బాగుంటుంది అని కోరుతున్నాడు. నేను త్వరగా వస్తున్నాను. త్వరగా రావటానికి మొదటి రాకళ్ళ యేసు యొక్క ప్రత్యక్షతలోనికి ముగించక మునుపు రెండవసారి ఆయన యేసు అని చెప్పుకున్న మాట చూపించి ముగించవచ్చా? బైబిల్లో ఆఖరి పేజీ 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు చాలు. ఎవరైనా? హూ ఈజ్ హీ? ఎవరైనా? యేసు అని నేను, జీసస్, ఐ యామ్ జీసస్, నేను యేసును. ఎవరికి చెప్పినాడు ఈ మాట? ఎవరికి ప్రత్యక్షమైనాడు? అపోస్తలుడైన యోహాను. ఇది ఆశ్చర్యం కాదా? 33.5 సంవత్సరాలు యేసుప్రభు జీవించిన జీవితంలో నేను యేసునని ఇద్దరికే ప్రత్యక్షపరుచుకున్నాడు. తార్సువాడైన సౌలు, ఇక్కడ అపోస్తలుడైన యోహాను, ఐ యామ్ జీసస్. ఈయన 5 పత్రికలు రాశాడు. ఎఫెసీ సంఘములో దైవ సేవకులుగా పనిచేశారు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో వాక్యము సాక్ష్యం బట్టి
వాసిగా ఉన్నాడు. ఉపసఖ్యం కాని సంగతులు చూశాడు, విన్నాడు. యేసు ఎదుట సాగిలపడ్డాడు, చచ్చిన వాని వలె పడిపోయాడు. యేసును చూసిన వాళ్ళు ఏమవుతారో చెప్పరేంటి? మనం చూసామా లేదా? చూస్తే మనం కూడా అలాగే చచ్చిన వాని వల్ల. మనం ఇంకా బతికున్నామంటే ఏమని అర్థం? బతికున్నామంటే జీవం కలిగి ఉన్నామని కాదు. బతికున్నామంటే మన పాపం చేయటానికి బతకడం. లివింగ్ ఫర్ సిన్, నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్. యోహాన్, ఐఎమ్ డెడ్ ఫర్ సిన్, ఐఎమ్ అలైవ్ ఫర్ క్రైస్ట్. నేను పాపానికి చనిపోయాను, క్రీస్తుకి జీవిస్తున్నాను. వాళ్ళు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాననే మాటకు స్పందించేవారు. ఇప్పుడు ఇద్దరిలో మనం ఎవరి రకం? పౌలు రకమా, యోహాన్ రకమా? ఐ యామ్ జీసస్, నేను యేసును అని ప్రకటించుకుంటే వాళ్ళిద్దరు అంత మారినారు. ఫినామినల్ చేంజ్, అస్ట్రానామికల్ చేంజ్. ఇప్పుడు యేసు ఆయన మనకు పరిచయం కదా, మరి వీళ్ళిద్దరిలో ఏ రకంలో ఉన్నాము? అసలు మన టైపే బైబిల్లో లేరు అనుకుంటా, ఉన్నారా? అయ్యయ్యో, ఇంత పూర్తి బైబిల్ కలిగిన దినాల్లో, సిలువ రక్తం ప్రవహిస్తున్న దినాల్లో, సిలువ త్యాగమున్న దినాల్లో, సిలువ వేయబడిన యేసును ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన మాటలు, వాక్యోపదేశం వింటున్న మన దినాల్లో ఆ సిలువ కొరకు ఇంకెంత జీవించవలసిన వారు. ఏమంటారు మరి? నేను ఒక మర్మం మీకు చెప్పుచున్నాను, మనమందరము మార్చు. ఆ యేసు అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు, పౌలు అంటే వాడు మనమందరం అంటే ఆయన ఒక దగ్గర పెట్టాడు. ఇప్పుడు మనం అందరం పెట్టాడు. మనందరిని ఇప్పుడు ఆయనతో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఆయన యేసును చూసిన తర్వాత ఎలాగ మారినాడు, ఇప్పుడు మనం అందరం మారితే కలుపుదాం. లేకపోతే ఇంకా కలపాలంటే సిలువ రక్తమే ఇంకా శరణ్యం. ఎంత దూరం ఉంది చూడండి. ఒక క్రైస్తవునికి ఇంత దూరం ఉంటే, ఒక విశ్వాసికి ఇంత దూరం ఉంటే, ఒక ఆత్మీయుడికి ఇంత దూరం ఉంటే, మరి ప్రభువుకి మనకి ఇంకెంత? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. 4 సంగతులు చెప్పా. మొదటిది, ద ప్రాఫెసీ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రాకడ గురించిన ప్రవచన, పాత నిబంధన అంతా. రెండవది, ద ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ గురించిన వివరణ, మత్తయి 24 చూస్తా. మూడవది, ద ప్రీచింగ్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ కూర్చున్న వార్త లేదా ప్రకటన. ఓ గలిలే మనుషులారా, ఆయన ఏ రీతికి వెళ్ళుచున్నాడు, అదే రీతిగా వచ్చేది మీరు మరలా చూస్తారు. మనం మరలా ఆయన ఎదుర్కోబోతున్నాం, మరలా చూడబోతున్నాం, మరలా ఆయన దర్శించిన, మరలా ఆయనతో చేరనై ఉన్నా, మరలా తిరిగి వస్తాడు, నేను వచ్చి. ఇవన్నీ మనకు ఊరట కలిగించే మాటలు. మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న స్కూల్కో కాలేజీకో బయటికి వెళ్తుంటే, మమ్మీ మళ్ళీ ఎప్పుడు వస్తావు? భర్త బయటికి వెళ్తుంటే భార్య అడిగే ప్రశ్న ఏంటి? వెన్ డు యు కమ్ బ్యాక్ అగైన్, ఎప్పుడు వస్తావు మళ్ళా? కొన్నిసార్లు వాళ్ళు అడక్క మునిపే మనమే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని సాయంకాలం వచ్చేస్తానులే, రేపు వస్తానులే, ఎల్లుండి వస్తానులే, 2 రోజుల తర్వాత వస్తానులే. ఎందుకంటే వాళ్ళు మన రాకడ అపేక్షిస్తున్నారు. ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, ఒక కుటుంబము ఒకళ్ళు మళ్ళా అపేక్షిస్తూ వస్తే, ఆ ఒక్కరోజు 2 రోజులు మిస్ అయితే ఏమంటే, వీ మిస్ యూ బ్యాడ్లీ. ఇప్పుడు ఏమన్నా అంటున్నామా? జీసస్, వీ మిస్ యూ బ్యాడ్లీ బట్ వీఆర్ గోయింగ్ టు సీ యూ అగైన్. అలాగ అనిపిస్తుంది. అబ్బాయి యేసుప్రభువు లేకపోవడమే మంచిది, ఆయన ఉంటే ఆయనతో ఎక్కడైతుంది, ఏ పని చేయదు, ఆ పాపం చేయద్దు, ఈ పాపం చేయద్దు, ఇలాగ మాట్లాడద్దు, అలాగ మాట్లాడద్దు అన్నీ అంటాడు. మనకు స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లో పెట్టినాడు, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కనుక 4వది, ఒక మర్మం ఆయన మనకు తెలియజేయించినాడు, ద ప్రాక్టీస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ గురించిన కార్యకారి. ప్రభు వచ్చినప్పుడు యేసునందు మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు మరలా లేస్తారు. మనం ఆయనతో ఉండటానికి
సదాకాలం ఉంటానికి కొనుపోబడతాం. కనుక సంఘము ఆ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఇదిగో నేను త్వరగా వచ్చును, బిహోల్డ్ ఐ కమ్. నేను అనే పదాలు చాలాసార్లు వాడాడు యేసుప్రభువు వారు. సముద్రం మీద శిష్యులు వెళ్తున్నప్పుడు తుఫాను వస్తే ఇట్స్ హాయ్, నేనే అన్నాడు. కానీ యేసు అనేది మాత్రం రెండే, ఐ యామ్ జీసస్, ఐ యామ్ జీసస్, ఐ యామ్ జీసస్. సౌలు పౌలుగా మారినాడు, యోహాను భక్తుడు అపోస్తలుగా మారినాడు. మన సంగతి ఏంటి?